అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్రలో ప్రధాని మోదీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా యోగాసనాలు వేశారు. అంతకుముందు ప్రధాని మోదీ యోగా స్మారక పోస్టల్ స్టాంపుని విడుదల చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాసనాలు వేశారు. ప్రపంచం మొత్తం మీద ఉద్రిక్త వాతావరణము, అశాంతి, అస్థిరత నెలకొందన్నారు ప్రధాని మోదీ. ఇలాంటి పరిస్థితుల్లో యోగా శాంతి, ఆయురారోగ్యాల్ని కోరుకుంటూ యోగాను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒపెరా హౌస్ అయినా, ఎవరెస్ట్ శిఖరమైనా, సముద్ర జలాలైనా యోగా ఫర్ ఆల్ అన్న నినాదం భారత్ నుంచి వినిపిస్తుందన్నారు మోదీ. आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही है. कितने ही क्षेत्रों में अशांति और अस्थिरता बढ़ रही है. ऐसे में योग से हमें शांति की दिशा मिलती है. योगा is the pause button that humanity needs to breathe, to balance, to become whole again. मैं विश्व समुदाय से आज के इस महत्वपूर्ण अवसर पर एक आग्रह करूंगा. लेट दिस योगा डे मार्क द बिगिनिंग ऑफ योगा फॉर ह्यूमैनिटी 2.0, where inner peace becomes global policy. जहां योग सिर्फ पर्सनल प्रैक्टिस न रहे बल्कि ग्लोबल पार्टनरशिप का माध्यम बने. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయంటున్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంతో రికార్డు సృష్టించినట్లు చెప్పారు. నిన్న 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారన్నారు. Technology including AI has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogaandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers. యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికులు మోదీ అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యోగా యావత్ భారతావనికి దక్కిన గౌరవం అన్నారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది.